ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏముందో. క్వశ్చన్ వచ్చేసి చంపా వెంట్ టు ఎ సేల్ టు పర్చేజ్ some pants and skirts. When her friends asked her how many of each she had bought, she answered, the number of skirts is 2 less than twice the number of pants purchased. Also, the number of skirts is 4 less than 4 times the number of pants purchased. Help her friends to find హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చెంపా బట్. అంటే అర్థం ఏమంటే చెంప ఏం చేసింది, కొన్ని ప్యాంట్లు స్కర్ట్లు కొందామని చెప్పి బజార్కి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్ చంపాని అడిగినారు, నువ్వు బజార్కి పోయి ఎన్ని ప్యాంట్స్ ఎన్ని స్కర్ట్స్ తెచ్చుకున్నావు అని అడిగినప్పుడు షీ ఆన్సర్డ్, చంప ఏం చెప్పింది, ఎన్ని స్కర్ట్స్ తెచ్చుకుందంట, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఇదంటే ఎన్ని స్కర్ట్స్ తెచ్చుకుందంట, 2 less than twice the number of pants purchased. అంటే స్కర్ట్స్ ఎన్ని కొనిందంట, ప్యాంట్స్కి ట్వైస్ చేసి దాంట్లో 2 లెస్ చేసి ఎన్నైతే ఉంటాయో అన్ని స్కర్ట్స్ కొన్నాను అని చెప్పింది. దాంతోపాటు ఏం చెప్పింది, మరి ఆల్సో ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్, మరి ఎన్ని స్కర్ట్స్ కొన్నాను అని చెప్తుంది. దాంతోపాటు ఇంకో సందర్భంలో 4 less than 4 times the number of pants purchased. అంటే నేను కొన్న స్కర్ట్స్ ఏంటంటే నేను తీసుకున్న ప్యాంట్స్ని 4 times చేసి అందులో 4 లిస్ట్ చేస్తే ఎన్నైతే ఉంటాయో అన్ని కొన్నాను స్కర్ట్స్ అని చెప్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, హెల్ప్ హర్ ఫ్రెండ్స్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చంపా బట్. వాళ్ళ ఫ్రెండ్స్కి మనం హెల్ప్ చేయాలంటే చంప ఎన్ని ప్యాంట్లు ఎన్ని స్కర్ట్లు కొనిందో చెప్పండి అనేది క్వశ్చన్. ఒకసారి దీనికి సొల్యూషన్ చూడండి. ఇందులో నంబర్ ఆఫ్ ప్యాంట్స్ని వచ్చేసి మనం ఎక్స్ అనుకుంటున్నాము, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ని వచ్చేసి వై అనుకుంటున్నాం. కేస్ 1 అంటే మొదటి సందర్భంలో ఏమి, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the number of ప్యాంట్స్ పర్చేజ్డ్ అని చెప్పింది కదా చంప. అంటే ఎన్ని, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ అన్నాడు. నంబర్ ఆఫ్ స్కర్ట్స్ని ఏమనుకున్నాం మనం, వై అనుకున్నాం. కాబట్టి వై ఈక్వల్స్ టు ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అన్నాడు కాబట్టి ట్వైస్ అంటే 2 ఇంటూ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ వచ్చేసి 2 లెస్ అన్నాడు కాబట్టి -2 చేసినాం. 2 మోర్ అంటే +2 చేస్తుండే, 2 లెస్ అన్నాడు కాబట్టి -2 చేసినాం. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భం చూడండి, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్, ఇక్కడ కూడా సేమ్ స్కర్ట్స్ ఎన్ని కొనిందంట, 4 less than 4 times ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. అంటే స్కర్ట్స్ ఎన్ని కొనిందంట, ప్యాంట్స్ని 4 times చేయాలి. నంబర్ ఆఫ్ ప్యాంట్స్ నెక్స్ట్ అనుకున్నాం కాబట్టి 4x, ఇక్కడ వచ్చేసి 4 లెస్ అనేది కాబట్టి -4 చేసినాం. ఇలా మనము ఈక్వేషన్స్ తయారు చేసుకున్నాము. దీని తర్వాత దీనికి సంబంధించి బాక్సులు తయారు చేస్తున్నాము. ఎక్స్ వై ఈక్వల్స్ టు 2x - 2 x, y. మనం ఎక్స్ ఒకవేళ 1 తీసుకుంటే ఏమొస్తుంది, దీనికి సంబంధించి రఫర్కి ఇక్కడ చేసినాను చూడండి. ఎక్స్ 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్స్ టు 2x. ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇంటూ 1 -2, 2 1 జా 2 -2, 2లో 2 సబ్ట్రాక్షన్ చేసి 0 అంటే ఎక్స్ 1 తీసుకున్నప్పుడు y 0 వచ్చింది. అందుకోసం ఎక్స్ 1 తీసుకున్నప్పుడు y 0 వచ్చింది, 1, 0 అని రాసినాం. సేమ్ సెకండ్ది 1 అయిపోయిన తర్వాత 2 తీసుకుంటున్నాము. అంటే ఎక్స్ 2 తీసుకుంటున్నాం, ఎక్స్ ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ 2 పెట్టాలి. 2 ఇంటూ 2 -4, 2 2 జా 4 -2, 4లో 2 పోతే 2 అంటే మనం ఎక్స్ 2 తీసుకుంటే y కూడా 2 వచ్చింది. అందుకోసం 2, 2 అని పెట్టినాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు 4x - 4. ఎక్స్ 1 తీసుకుంటే y ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 -4, 4 1 జా 4 -4 0 అంటే 1 తీసుకుంటే 0 వచ్చింది. అందుకోసం 1, 0 అని పెట్టినాము. ఎక్స్ ఈక్వల్స్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాము. 4 ఇంటూ 2 -4, 4 2 జా 8 -4, 8లో 4 సబ్ట్రాక్షన్ చేస్తే 4. అందుకోసం మనం 2 తీసుకుంటే 4 వచ్చింది కాబట్టి 2, 4 అని పెట్టినాం. ఇలా మనం బాక్సులు తయారు చేసుకున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ చూడండి ఒకసారి.
ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ బాక్స్లో పాయింట్ ఏమొచ్చింది 1,0 అంటే ఎక్స్లో 1 వైలో 0. అందుకోసం గ్రాఫ్లో ఏం చేసినాము, ఎక్స్లో 1 వైలో 0 అంటే ఏమి, ఈ లైన్ పైన పెట్టాలి పాయింట్, కాబట్టి 1,0 అనే పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏముంది, 2,2 అనే పాయింట్ ఉంది. అందుకోసం ఏం చేసినాము, ఎక్స్ యాక్సిస్లో 2 తీసుకున్నాము, వై యాక్సిస్లో కూడా 2 దగ్గర పాయింట్ పెట్టినాము. x2 y2 ఎక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ, కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టినాము. ఇప్పుడు ఈ పాయింట్ని రెండింటిని స్కేల్ పెట్టి జాయిన్ చేయాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ బాక్స్లో ఏమున్నాయి, 1,0 2,4 1,0 కాబట్టి ఇక్కడ 1,0 అంటే మరి సేమ్ ఇక్కడే వచ్చింది పాయింట్, అందుకోసం 1,0 పాయింట్ ఇది. 2,4 అంటే ఎక్స్లో 2 వైలో 4 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది, అందుకోసం ఇక్కడ పాయింట్ పెట్టినాము. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసినాం, ఈ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేసి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు లైన్స్ మనకి ఎక్కడ కలిసినాయి, 1,0 అనే దగ్గర, అంటే ఎక్స్ యాక్సిస్కి 1 వై యాక్సిస్ 0 అనే దగ్గర కలిసినాయి. దీనికి స్కేల్ చూడండి ఒకసారి, అంటే మనము ఎక్స్ యాక్సిస్లో 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్ తీసుకున్నాము, వై యాక్సిస్లో 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్ తీసుకున్నాం. ఇంతకుముందే చెప్పినాం 1 సెంటీమీటర్ 1 యూనిట్ అంటే దీనికి మీనింగ్ మనం ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ 2లో చర్చించుకున్నాం. ఇది మన ఎగ్జాంపుల్ 3 గ్రాఫ్. వాళ్ళు నంబర్ ఆఫ్ ప్యాన్స్ మనం ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఏమొచ్చింది 1 వచ్చింది, కాబట్టి నంబర్ ఆఫ్ ప్యాన్స్ పర్చేజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 1. వై వాల్యూ 0 వచ్చింది, అంటే నంబర్ ఆఫ్ స్కట్స్ ఎన్ని కొనుక్కుంది 0, అంటే ఆమె స్కట్స్ ఏం కొనలేదు, ఓన్లీ ప్యాంట్స్ మాత్రమే కొనింది. ఎన్ని ప్యాంట్లు కొనింది, ఓన్లీ ఒక ప్యాంటు కొనింది, స్కర్ట్స్ అసలు ఒకటి కూడా కొనలేదు. ఇది మనకి ఎగ్జాంపుల్ 3. ఒకసారి ఇక్కడ ఈక్వేషన్స్ గమనించండి, మనకి బైలో వచ్చేసి ఇక్కడ ఏం లేవు, బైలో ఏం లేవు కాబట్టి ఇక్కడ మనము ఏవైనా తీసుకోవచ్చు, ఎక్స్ వాల్యూలు 0 1 2 3 పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. ఒకవేళ బైలో ఉన్నప్పుడు మాత్రమే మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బైలో ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా మీకు ఏ వాల్యూస్ నచ్చితే ఆ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ 3. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.